మనకు ఉపదేశమును చేసి మనము నడవవలసిన మార్గమును మనల్ని నడిపించువాడైన యేసుక్రీస్తు ప్రభువారి నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక శుభములు తెలుపుకుంటున్నాను. ఈ రోజు మన ధ్యానం మత్తయి సువార్త 26వ అధ్యాయం 69 నుంచి 75 వచనాల వరకు చదువుదామా ఒకసారి. పేతురు వెలుపటి ముంగిట కూర్చుండి ఉండగా ఒక చిన్నది అతని యొద్దకు వచ్చి, నీవును గలిలయుడగు యేసుతో కూడా ఉంటివి కదా అనెను. అందుకతడు, నేనుండలేదు, నీవు చెప్పు సంగతి నాకు తెలియదని అందరి ఎదుట అనెను. అతడు నడవలోనికి వెళ్లిన తరువాత మరి ఒక చిన్నది అతను చూచి, వీడును నజరేయుడగు యేసుతో కూడా ఉండేనని అక్కడి వారితో చెప్పగా అతడు ఒట్టు పెట్టుకుని, నేను ఉండలేదు, ఆ మనుషుని నేను ఎరుగనని మరలా చెప్పెను. కొంతసేపు అయిన తరువాత అక్కడ నిలిచిన్న వారు పేతురు వద్దకు వచ్చి, నిజమే, నీవును వారిలో ఒక్కడివే, నీ పలుకు నిన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నదని అతనితో చెప్పిరి. అందుకతడు ఆ మనుష్యుని నేను ఎరుగనని చెప్పి శపించుకున్నట్టుకును ఒట్టు పెట్టుకున్నట్టుకును మొదలుపెట్టెను. వెంటనే కోడి కూసెను. కనుక కోడి కూయక మునుపు నీవు నన్ను ఎరుగువని ముమ్మారు చెప్పేదవని యేసు తనతో అనిన మాట పేతురు జ్ఞాపకం తెచ్చుకుని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను. ఈ వాక్య భాగంలో పేతురు 3 సార్లు నాకు యేసుప్రభు ఎవరో తెలియదని చెప్పాడు. మొదటిసారి నేను యేసుతో లేను, నువ్వు చెప్పే సంగతి ఏంటో నాకు తెలియదన్నాడు. రెండోసారి ఒట్టు పెట్టుకుని నేను యేసుతో కూడా ఉండలేదు, ఆ మనిషిని నేను అసలు ఎరగనన్నాడు. మూడవసారి ఆ మనిషిని నేను ఎరగనని చెప్పి శపించుకోవడానికి ఒట్టు పెట్టుకోవడానికి మొదలు పెట్టాడు. వెంటనే కోడి కూసింది. లూకాసు వార్తలో ఇక్కడ అప్పుడు ప్రభువు పేతురు వైపు తిరిగి చూశారని రాయబడింది. అయితే వెంటనే అతనికి జ్ఞాపకం వచ్చింది. కోడి కూయగానే పేతురు జ్ఞాపకం వచ్చింది తన గురించి తాను ఈ మాట అంటాడని యేసుప్రభు వారు ముందే చెప్పిన సంగతి. వెంటనే బయటకు వచ్చి పశ్చాత్తాపడ్డాడు, ఏడ్చాడు. పేతురుతో ప్రభు ఈ విషయం చెప్పినప్పుడు పేతురు అన్నాడు, సాధారణమైన భాషలో చెప్పాలంటే, నేను చచ్చినా ఈ పని చెయ్యను ప్రభువా అని. కానీ ఆ సమయం వచ్చినప్పుడు అతను ఫెయిల్ అయ్యాడు. అతను ఎంత బలహీనుడో అతనికి అర్థమైంది. చాలా సార్లు మన జీవితాల్లో కూడా పరీక్షలు ఎదుర్కొంటాం. ఆ పరీక్ష గుండా మనం వెళ్తున్నది మనమేంటో దేవునికి తెలియటం కోసం కాదు, కానీ మన గురించి మనకు అర్థం అవడానికే. మన బలమేంటో మన బలహీనత ఏంటో మనకు తెలియటానికే, అంతేకాని దేవునికి తెలియటానికి కాదు. దేవునికి ప్రతి ఒక్కరి గురించి ముందే తెలుసు, ఎవరిలో ఏం బలం ఉందో ఏం బలహీనత ఉందో ఆయన ప్రత్యేకంగా పరీక్షించి తెలుసుకోక్కర్లేదు. కాబట్టి పరీక్షలు మన కొరకే. దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు అనుకుని అక్కడ ఏదో మనం దేవుడిని ఉద్ధరించినట్లుగా ఫీల్ అవుతాం చాలా సార్లు. కానీ ప్రభు ఉద్దేశం ఏంటంటే, మన గురించి మనకు తెలిస్తే ఏ విషయంలో మనం బలహీనంగా ఉన్నామో మనం అర్థం చేసుకుంటే దాన్ని బట్టి మనం ప్రార్థన చేసుకోవచ్చు, ఆయన సహాయాన్ని వేడుకోవచ్చు. అడిగితే ప్రభు ఇస్తానన్నారు కదా. కాబట్టి ప్రభు మన జీవితంలో ఏం అనుమతించినా వాటిని మనం సరైన రీతిలో తీసుకుంటే అవి మన మేలు కొరకే మార్చబడతాయి. యేసుప్రభు వారు విత్తనాల ఉపమానం చెప్పినప్పుడు, రాతినేల వంటి హృదయం కలవారు వాక్యం నిమిత్తము శ్రమ అయినా హింస అయినా కలగగానే అభ్యంతర పడతారని చెప్పారు. ఇక్కడ పేతురుకు కూడా అలాంటి పరిస్థితి ఎదురైంది. క్రీస్తు నిమిత్తమై ఎక్కడ శ్రమ ఎదురవుతుందోనని భయపడి ఆయన ఎవరూ తెలియదు అని అభ్యంతర పడ్డాడు. కానీ ఇదే పేతురు తర్వాత కాలంలో ఎంత హింస కలిగినా తప్పిపోలేదు. ఇంకా మేము దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా, మీరే చెప్పండి అని అడిగారు. అపోస్తల కార్యాలు 4వ అధ్యాయం 19వ వచనంలో మనం ఈ మాట చూస్తాం. అలా పశ్చాత్తాపడిన పేతురుకు దేవుడు మరొక అవకాశం ఇచ్చారు. మన దేవుని యొక్క దయ ప్రతి ఒక్కరికి రెండవ అవకాశం ఇస్తుంది. అయితే రెండవ అవకాశం ఇయ్యాలి అని అంటే ఆ వ్యక్తికి నిజమైన పశ్చాత్తాపం కలిగి క్షమాపణ వేడుకోవాలి. అప్పుడు మాత్రమే దేవుడు ఆ వ్యక్తులకు ఇంకొక అవకాశం ఇస్తారు. మనం పాత నిబంధనలో కూడా చూస్తే ఇశ్రాయేలీల మొదటి రాజైన సౌలును దేవుడు అమాలేకీలను పూర్తిగా నాశనం చేయమన్నారు. అయితే అతడు ఏం చేశాడంటే ఆ రాజును బ్రతికించి మంచి మంచి గొర్రెలను క్రొవ్విన ఎడ్లు అన్నిటినీ పక్కన పెడతాడు. అప్పుడు దేవుడు సమూయేలుతో అంటారు, సౌలును అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయిన గనుక అతన్ని రాజుగా నిర్ణయించినందుకు నేను చాలా పశ్చాత్తాపడుతున్నానని చెప్తారు. ఆ విషయము సమూయేలు సౌలుతో చెప్పినప్పుడు సౌలు యొక్క రియాక్షన్ ఏంటంటే, సమూయేలుతో అంటున్నాడు సౌలు, నీవు నా పాపమును పరిహరించి నేను యెహోవాకు మొక్కునట్లు నాతో కూడా తిరిగి రమ్మని. అక్కడ సమూయేలును వేడుకుంటున్నాడు. అదే దావీదు బెత్షెబాతో పాపం చేసినప్పుడు నాతాను వచ్చి ఇదిగో నువ్వు పాపం చేశావని దావీదుతో చెప్పినప్పుడు దావీదైతే స్వయంగా దేవుని వైపుకు తిరిగి చాలా పశ్చాత్తాపడ్డాడు. ఈ విషయం అంతా మనం 51వ కీర్తనలో చూడగలం. సౌలేమో సమూయేలును అడుగుతున్నాడు, నా కోసం ప్రార్థన చేసిన పాపాన్ని పరిహరించమని. దావీదైతే తానే స్వయంగా దేవుని ఎంతో బతిమాలుకుంటూ ఉన్నాడు, పశ్చాత్తాపడ్డాడు. రక్షణ ఆనందాన్ని మరలా దయచేయమని, పరిశుద్ధాత్మ నా యొద్ద నుంచి తీసివేయొద్దని మొర్ర పెట్టుకున్నాడు. దేవునితో వ్యక్తిగత సంబంధం ఉన్న వారెవ్వరైనా వెంటనే దేవుని వైపుకు స్వయంగా తిరుగుతారు. అలా లేని వారు మీరు ప్రార్థన చేయండి, మీరు ప్రార్థన చేయండి అని అందరికీ చెప్తూ ఉంటారు. వారికి ఆ పశ్చాత్తాపం కలగదు. వారు స్వయంగా దేవుని పాదాల దగ్గరకు చేరుకోకపోతే, ఎవరైనా సరే స్వయంగా దేవుడిని వేడుకోకపోతే వారికి ఆ పశ్చాత్తాపం కలగదు. కానీ ఎవరైతే దేవుని దగ్గర పశ్చాత్తాపడి పాపక్షమాపణ వేడుకుంటారో వారికే రెండవ అవకాశం ఉంటుందని మాత్రం గ్రహించాలి. అందుకే దావీదుకు దక్కిన అవకాశం సౌలుకు దక్కలేదు. ఇంకా ఇప్పుడు మన విషయానికి వస్తే, మానవుడు ఎంత బలహీనుడో ప్రభువుకు తెలుసు. అందుకే మనకు పరిశుద్ధాత్మ శక్తినిచ్చారు. ఆ శక్తి ద్వారానే మనం ఆత్మ సంగతులను గ్రహించి ఆత్మానుసారంగా బ్రతకగలుగుతాము. చాలా మంది అనుకుంటారు, యేసుక్రీస్తుని నమ్ముకుంటే నేను తప్పులు చేయకుండా ఉండాలి, అలా చేయకుండా ఉండలేను కాబట్టి నేను
నేను ఆయన నమ్ముకోను, అక్కడికి రాను అనుకుంటారు. కానీ అసలు విషయం ఏంటంటే ఆయన దగ్గరకు వస్తే అవి చేయకుండా ఉండడానికి కావలసిన సహాయం ఆయనే అందిస్తారు. ఆ శక్తిని మనకు ప్రసాదిస్తారు. నీకు నీతిగా బ్రతకాలనే ఆశ మాత్రం ఉంటే చాలు, మిగతా సంగతి అంతా ఆయన చూసుకుంటారు. అది ఎలా నెరవేర్చాలో చెప్తారు. అలా బ్రతకడానికి కావలసిన శక్తిని అనుగ్రహిస్తారు. మనను పాపరహితులుగా ఉంచగలిగిన శక్తి కేవలం యేసుక్రీస్తు ప్రభువారికి మాత్రమే ఉంది ఈ లోకంలో. కాబట్టి నీతిగా బ్రతకమని చెప్పిన దేవుడే అలా బ్రతకడానికి కూడా కావలసిన శక్తిని అనుగ్రహించారన్న సంగతిని మనం గమనించాలి, గుర్తించాలి. ఆయనకు తెలుసు మన శరీర బలహీనమని, మన సొంత శక్తి చేత మనం నీతిగా బ్రతకలేమని. క్రైస్తవుడిగా ఉండడం అంటే అది మనలను బట్టి కాదు, ఆయనను బట్టి. మనం ఏమై ఉన్నామో అది ఆయన కృప వలనే అయి ఉంటాము. అంటే మనలో మంచి ఏదైనా ఉంటే అది ఆయన వలనే కలుగుతుంది. నిజమైన పశ్చాత్తాపం ఒక మనిషిని పునరుద్ధరిస్తుంది. పేతురు పశ్చాత్తాపం అతని మరలా క్రీస్తు కోసం తన ప్రాణం ఇవ్వగలిగేలా పునరుద్ధరించింది. యేసుక్రీస్తు పునరుద్ధానుడయ్యాక పేతురుని కలిసినప్పుడు మరలా 3 సార్లు పేతురు యేసు ప్రభుతో చెప్తాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభు అని. యోహాను సువార్త 21వ అధ్యాయంలో ఈ విషయాన్ని మనం చూస్తాం. మనము మనుషులకు భయపడితే వాక్యం ఏం చెప్తుందంటే, సామెతల పుస్తకం 29వ అధ్యాయం 25వ వచనంలో, భయపడుట వలన మనుషులకు ఉరి వచ్చును, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితముగా ఉండును అని. అందరి ఎదుట దేవుడిని ఒప్పుకోలేని బలహీనమైన స్థితిలో ఎవరైనా ఉంటే దేవుడు మిమ్మల్ని బలపరిచే రోజు ఒకటి ఉంది. అయితే మీరు ప్రార్థన చేసి ప్రభువుని అడగాలి. మీ బలహీనత ఏంటో మీరు గ్రహించాలి. రక్షించబడిన ప్రతి ఒక్కరికి అనుగ్రహించబడిన పరిశుద్ధాత్ముడు మనకు కావలసినంత బలాన్ని, ధైర్యాన్ని ఇచ్చేవాడు. కాబట్టి అన్ని మనకు అందుబాటులో ఉంచారు మన ప్రభు. వాటిని మనము ప్రార్థించి పొందుకోవడమే ఆలస్యం. ప్రార్థించుకుందామా? మా ప్రియ పరలోకపు తండ్రి, మా దేవా, మా బలహీనతలన్నిటినీ భరించిన మా తండ్రి, నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, మేము పశ్చాత్తాపడవలసిన చోట తప్పకుండా పశ్చాత్తాపడడానికి మాకు సహాయం చేసి మమ్మల్ని పునరుద్ధరించమని వేడుకుంటూ ఉన్నాం. మీరు మాకు ఇస్తున్న అనేక అవకాశాలను బట్టి మీకు స్తోత్రాలు. ఇంతగా మమ్మల్ని ఓర్చుకుంటూ మమ్మల్ని నడిపిస్తున్నందుకు ఎన్నో ఎన్నో కృతజ్ఞతలు ప్రభువా. మా శక్తి చేత కాదు, మా బలము చేత కాదు, మీ ఆత్మ ద్వారానే అనే సంగతిని మేము గ్రహించి పూర్తిగా మీ మీద ఆధారపడుతున్నాం. కనికరించి సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రభువారి నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. రేపటి ధ్యానంలో మరలా తిరిగి కలుద్దాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడైండును గాక. ఆమెన్.